నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను సచిన్ ఐబొమ్మ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఓ ప్రముఖ వెబ్సైట్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐబొమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు థియేటర్లో కొత్త మూవీ వస్తే చాలు ఐబొమ్మ వెబ్సైట్లోకి వెళ్ళి మూవీ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు మూవీలను పైరసీ చేసి ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు దీని నిర్వాహకులు తాజాగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో ఇప్పుడు విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది చాలా మందిలో అసలు ఎవరి ఇమ్మడి రవి ఏం చేస్తూ ఉంటాడు ఇంతకు ముందు ఏం చేసేవాడు ఎందుకు ఇలా మూవీ పైరసీలకు పాల్పడ్డాడు మూవీ ఇండస్ట్రీతో రవికి సంబంధాలు ఉన్నాయా అనే సందేహాలకు తెరలేపింది ఈ ఘటన ఇమ్మడి రవి సొంతూరు విశాఖపట్నం గతంలో ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా పనిచేశాడు రవి 5 ఏళ్ల క్రితం తన భార్య నుంచి విడాకులు తీసుకొని పైరసీ రంగంలోకి అడుగుపెట్టాడు సామాన్యులు థియేటర్కు వెళ్లి సినిమా చూడలేని స్థితిలో టికెట్ రేట్లు ఉన్నాయని అందుకోసమే తాను ఐబొమ్మ వెబ్సైట్ను ప్రారంభించానని రవి గతంలో ఓ ప్రకటన చేశాడు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహణ కొనసాగించేవాడు రవి అందుకు స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తుల సహకారం కూడా తీసుకున్నారు కొత్తగా థియేటర్లో రిలీజ్ అయిన చిత్రాలతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విడుదలైన సినిమాలను కూడా హెచ్డి ప్రింట్లతో రవి ఐబొమ్మ వెబ్సైట్లు అప్లోడ్ చేశాడు ఇలా అప్లోడ్ చేస్తూ మూవీ మధ్యలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించాడు ఒకనొక దశలో పోలీసులకు సినిమా ఇండస్ట్రీకి రవి పెద్ద తలనొప్పిగా మారాడు రవి వల్ల మూవీ ఇండస్ట్రీకి దాదాపు 20,000 కోట్ల నష్టం వచ్చినట్లు సినీ పెద్దలు చెప్తున్నారు పైరసీ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు పోలీసులు దీంతో ఐబొమ్మ వెబ్సైట్లను బ్లాక్ చేశారు దీంతో రవి తన వెబ్సైట్ను బప్పం టీవీగా పేరు మార్చాడు గతంలో దమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకు సవాల్ విసిరాడు రవి మమ్మల్ని ఆపలేరు మమ్మల్ని వెతకలేరు అంటూ చెప్పుకొచ్చాడు మేమొక్క దేశానికి పరిమితం కాదు అంటే ఏదో ఒక దేశానికి పరిమితం కాదు మాది గ్లోబల్ నెట్వర్క్ అంటూ ఐబొమ్మ వెబ్సైట్లోనే పోస్టు పెట్టాడు పోలీసుల చర్యలతో బిగ్ స్టార్ల ఇమేజ్ ప్రమాదంలో పడుతుందన్నాడు రవి హీరోలు కూడా తమ సైట్కి సబ్స్క్రైబ్ అయ్యారని ఎవరనేది బయట పెడతానంటూ బెదిరించాడు కూడా ఒకనొక టైంలో 5 కోట్ల యూజర్లను ఒకేసారి రివీల్ చేయగలమంటూ హెచ్చరికలు జారీ చేశాడు మమ్మల్ని అడ్డుకోవడం కష్టమే మమ్మల్ని ఆపడం అసాధ్యమంటూ గతంలో పోస్ట్ చేశాడు ఏ హీరోనైనా ఎక్స్పోజ్ చేస్తాం ఎవ్వరికి మినహాయింపు లేదంటూ రాసుకొచ్చాడు ఆ వార్నింగ్ తర్వాత పోలీసులు సైలెంట్ అయిపోయారు సైలెంట్గా ఉంటూనే రవిని పట్టుకోవడానికి వ్యూహాలు రచించారు అప్పటి నుంచి ఇమ్మడి రవి కోసం గాలిస్తూ వచ్చారు పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన అతడు కూకట్పల్లిలోని రెయిన్ విస్టా ఫ్లాట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు రవి అరెస్ట్తో ఐబొమ్మ లాంటి మరిన్ని వెబ్సైట్ల వివరాలు కూడా బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను సచిన్ ఐబొమ్మ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఓ ప్రముఖ వెబ్సైట్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐబొమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు థియేటర్లో కొత్త మూవీ వస్తే చాలు ఐబొమ్మ వెబ్సైట్లోకి వెళ్ళి మూవీ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు మూవీలను పైరసీ చేసి ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు దీని నిర్వాహకులు తాజాగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి